ఇంకా లేక అండి. లేక విషయంలో గుర్తుంచుకోవాల్సింది ఒక్క కొండవాగేనండి. అగ్గిపెట్టి ఉందా అంటాడు కదండి జమదగ్ని, అగ్గిపెట్టి ఉందా అగ్ని జమదగ్ని అంటాడు కదా. ఈ కొండవాగు పాఠంలో ఉన్నటువంటి లేఖను మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సార్ ఎందుకు మిగతా అవసరం లేదా అంటే ఖచ్చితంగా అవసరం లేదు. ఎందు గురించి అంటే ప్రియమిత్రునికి లేఖ, ప్రియమైన నాన్నకు జాబు అంటే లేఖ, ఇవన్నీ కూడా సింపుల్గా లేఖకి తెలిసిపోతాయండి. కానీ కొండవాగు అనేది కొద్దిగా లేఖకి సంబంధించింది కాదేమనుకుంటాము. కాబట్టి ఇక్కడ మనం పాయింట్అవుట్ చేయాలి. ఓకేనండి. నెక్స్ట్ గేయ కథ అండి. అంటే గేయ రూపంలో ఉన్నటువంటి కథ మంచి బాలుడు. మంచి బాలుడు గేయ కథ సత్యమహిమ. ఇక్కడ మనము గేయం అంటే గేయ కథలు ఎవరికెవరికి చెప్పాలండి? మంచి బాలుడు కావాలని సత్యం అంటే మంచి మాటలు చెప్పాలండి. ఓకేనండి. మంచి బాలుడు కావాలని సత్యమహిమ కలిగినటువంటి మాటలనే మనము వినిపించాలి, సత్యమనే వినిపించాలి. మంచి బాలుడు కావాలని సత్యమనే వినిపించాలి. ఇది గేయ కథకు సంబంధించినటువంటి కోడండి. నెక్స్ట్ ప్రాచీన పద్యము. ఆరవది ప్రాచీన పద్యం ధర్మబోధ, స్నేహము. మరి ప్రాచీన పద్యాలలో అంటే పాత పద్యాలలో ఏముండేది? ఎక్కువగా ధర్మం గురించి ఎక్కువ మాట్లాడేవారు. అదేవిధంగా స్నేహం యొక్క విలువను తెలియజేస్తూ అనేక పద్యాలు అయితే ఉండేవండి. ప్రాచీన పద్యాలలో ధర్మము స్నేహము అనేది చాలా ఎక్కువ ఉండేవండి. ఓకేనండి. మరి ఆధునిక పద్యాలలో ఏముండేవి అంటే మాట తీరు లేదండి. మాట తీరు లేదు. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట, ఆ విధంగా. మరి తీర్పు కూడా లేదండి. ఎవరు డబ్బులు వస్తే వాడిదే తీర్పు, వాడిదే న్యాయం. సో నేటి కాలంలో లేనటువంటి మాట తీర్పు గురించి ఈ ఆధునిక పద్యాలలో చెప్పడం జరుగుతుందండి. ఆధునిక పద్యాల్లో మాట తీర్పు గురించి చెప్తున్నారండి. ఓకేనండి. నెక్స్ట్ అండి సంభాషణ అండి. సంభాషణ పొడుపు విడుపు మూడో తరగతిలో ఉందండి. మంచి బహుమతి, ఇట్ ఈజ్ పండగ, కాలచక్రం. ఈ సంభాషణ పొడుపు విడుపు, మంచి బహుమతి, ఇట్ ఈజ్ పండుగ, కాలచక్రం. మరి ఇట్ ఈజ్ పండుగలో కూడండి. ఇట్ ఈజ్ పండుగలో మరి సంభాషణ అందరూ కూడా మాట్లాడుతున్నారు, సంభాషిస్తున్నారు. ఆ సంభాషణలో వచ్చింది ఏంటంటే పొడుపు విడుపు అనే గేమ్ వచ్చిందండి. పొడుపు విడుపు కూడా ఒక సంభాషణ కదండి. సో ఒకరు పొడుపు కథ పొడిస్తే వాళ్ళు విడపాలి, దాని యొక్క ఆన్సర్ చెప్పాలి. అప్పుడు నాకు మంచి బహుమతి వచ్చింది. ఇట్ ఈజ్ పండుగలో పొడుపు విడుపు అనే గేమ్లో, సంభాషణ గేమ్లో మంచి బహుమతి నాకైతే రావడం జరిగిందండి. చాలా మంచి బహుమతి ఇచ్చారు, మామూలు బహుమతి కాదు. ఓకేనండి. నెక్స్ట్ కథానిక అండి. కథానిక అనేవి 4 పాఠాలు ఉన్నాయండి. కథానిక ప్రక్రియలు తృప్తి, యథ, మాతృభూమి, ఇళ్ళలకగానే. తృప్తి, యథ, మాతృభూమి, ఇళ్ళలకగానే. ఇళ్లలో ఉండే మాతృమూర్తి యొక్క యథ కుమారులపై ఎప్పుడు కూడా తృప్తిని